హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. స్నేక్ 5 మాన్స్టర్ సిటీ ఇదొక చైనీస్ మాన్స్టర్ సర్వైవల్ మూవీ గైస్. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో లయన్స్ గేట్ సబ్స్క్రిప్షన్తో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే డీసెంట్ గానే చేశారు. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈ మూవీ రన్ టైం 1 అవర్ 45 మినిట్స్ ఉంటుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఇందులో ఒక ఖైదీ స్టోరీ చూపిస్తారు గైస్. సో వాళ్ళు ఉంటున్న సిటీలోకి ప్రీ హిస్టారిక్ క్రియేచర్స్ వస్తాయి. అంటే ఏదో పెద్ద పెద్ద పాములు దాడి చేస్తాయి. సో అవి ఈ ఖైదీ ఉన్న జైలు మీద దాడి చేసినప్పుడు మనోడు జైలు నుంచి ఎస్కేప్ అయ్యి ఈ సిచ్యువేషన్ నుంచి వాళ్ళ మదర్‌ని సేవ్ చేయడానికి స్టార్ట్ అవుతాడు. సో ఈ ప్రాసెస్‌లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడు, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే ఏదో జస్ట్ టైమ్ పాస్ మూవీ మామ. అంటే మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్సే జరుగుతున్న సిచ్యువేషన్‌ని సీరియస్‌గా తీసుకోరు. సో నాకైతే జస్ట్ ఒక ఫోర్స్డ్ సర్వైవల్ మూవీ అనిపించింది. ఈ స్నేక్ ఫ్రాంచైజ్‌లో ఆల్రెడీ 4 మూవీస్ వచ్చాయంట. నేనైతే ఒకటి కూడా చూడలేదు. ఇఫ్ మీలో ఎవరైనా చూసుంటే ఏది బాగుందో చెప్తే అది చూడడానికి ట్రై చేస్తా. నాకైతే ఇందులో ఉండే కామెడీ చాలా బాగా నచ్చింది. అంటే వాళ్ళు కామెడీ ఏమీ క్రియేట్ చేయరు. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇందులో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ తీసుకునే డెసిషన్స్‌కి నవ్వొచ్చేస్తుంది. ఇందులో పాజిటివ్ అండ్ నెగెటివ్ 2 వీఎఫ్ఎక్సే గైస్. కొన్ని చోట్ల ఆ పెద్ద పాము వీఎఫ్ఎక్స్ డీసెంట్‌గా ఉంటుంది. లైక్ డార్క్ సినారియోస్‌లో ఆ పాము సముద్రంలో వెళ్తున్నప్పుడు నిజం పాము ఉన్నట్టే ఉంటుంది. ఇంకొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే ఒక సిట్యుయేషన్‌లో ఒక క్యారెక్టర్ ముందు ఆ పాము ఉంటుంది గైస్. బట్ ఆ పాము నాలుకుంటుంది గదా! అది క్యారెక్టర్ వెనక ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఆ పాము వీఎఫ్ఎక్స్ రికార్డ్ చేసిన ఫుటేజ్‌తో ఓవర్‌లాప్ అయినట్టు ఉంటుంది. అదే ఇక చెప్పా గదా! ఇలాంటి మూవీస్‌లో తప్పు వెతికితే మన టైమే బొక్క. అండ్ చెప్పడం మర్చిపోయా, మిడ్ క్రెడిట్ సీన్ ఒకటుంటుంది. నెక్స్ట్ పార్ట్‌కి లీడ్ ఇచ్చారు. ఇఫ్ మీకు స్టోరీతో, క్యారెక్టర్స్‌తో, లాజిక్స్‌తో అస్సలు సంబంధమే లేదు. జస్ట్ ఒక మాన్స్టర్ మూవీ తెలుగు ఆడియోలో చూడాలనిపిస్తే అప్పుడు ఈ మూవీని టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. లేదు నాకు మంచి స్టోరీ అండ్ క్యారెక్టర్స్ ఉండాలనుకుంటే ఈ మూవీ జోలికి కూడా అస్సలు వెళ్ళకండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 30%. జస్ట్ ఇందులో జరుగుతున్న అన్‌ఇంటెన్షనల్ ఫన్నీ సీన్స్ చూసి చాలా బాగా నవ్వొచ్చింది. సో ఇది గైస్ స్నేక్ 5 మాన్స్టర్ సిటీ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.